వెల్కమ్ టు saksheducation.com. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2.5 సంవత్సరం అయింది. వచ్చిన ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఎక్కడ ఉద్యోగాలు? ఈ ఉద్యోగాల విషయం పైన మనతో మాట్లాడడానికి కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు, సివిల్స్ గ్రూప్ సీనియర్ ఫ్యాకల్టీ పురుషోత్తం రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ముందుగా మహేందర్ రెడ్డి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అయింది సార్. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు ఏమైంది సార్ ఆ ఉద్యోగాలు? వాస్తవంగా చెప్పాలి అంటే డిసెంబర్ 2024లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, అంటే 24లో అంటే 23లో ఏర్పడ్డది. యాక్చువల్గా 23లో 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రం మనకు కనిపించవు. గతంలో ఇచ్చిన ప్రభుత్వాన్ని వీళ్ళు కంటిన్యూషన్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత అదే ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మనకు జాబ్ క్యాలెండర్ లాంటివి ఏదో చెప్పారు, కానీ ఇప్పటి వరకు అయితే అది జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కాలేదు. అది ఒక దురదృష్టకరమైన విషయం అని మనం చెప్పొచ్చు. బట్ ఇకపై అయినా రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇస్తే విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకోవడం, దాంట్లో ఉద్యోగం పొందడం, లేదా పొందలేని వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడం అనేది జరుగుతుంది. వాస్తవంగా 2 లక్షల ఉద్యోగాలు అనేవి మాత్రం రాలేదు. అంటే క్లియర్గా మనం కూడా కొంచెం చిన్న కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే టోటల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత, అందులో 2 లక్షలు ఒకటే సంవత్సరం నియామకం చేస్తే ఎట్లా అన్నది కూడా మనం కొంత ఆలోచించుకోవాలి వ్యక్తిగతంగా అన్నది కూడా నేను చెప్తాను. సార్ దీని పరిష్కారం అంటే ఏమంటారు సార్ మీరు? పరిష్కారం రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఇవ్వడం. ఎన్నున్నా సరే, అంటే 100 ఉన్నా, 150 ఉన్నా, లేదా 50 ఉన్నా, అంటే ఒక్కొక్క కేటగిరీలో తగ్గుతాయి. ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 1 తీసుకున్నప్పుడు పోస్టుల సంఖ్య 100లో ఉంటాయి. అదే కానిస్టేబుల్ తీసుకున్నప్పుడు అవి వేలల్లో ఉంటాయి. సో దేనికి సంబంధించిన రిక్రూట్మెంట్ దాన్ని చేయడం వల్ల పరిష్కారం అనేది లభిస్తుంది. సార్ తెలంగాణ ఇప్పటివరకు వచ్చి దాదాపు 12.5 సంవత్సరం అయింది. కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కేవలం ఒకటి మాత్రమే. అసలు ఏంది ఈ దేశంలో ఎక్కడ లేదు ఈ పరిస్థితి, మన తెలంగాణలోనే ఎందుకు ఉంది ఈ పరిస్థితి? అవును సార్, వాస్తవంగా ఇది ఒక పెద్ద కాలయాపన అని చెప్పవచ్చు. ఇది కాలయాపన ప్రోగ్రామే అనే చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులు కేవలం గ్రూప్ 1 దృష్టిలో పెట్టుకొని గతంలో 10 సంవత్సరాలు వెనుకబడిన వాళ్ళు మొన్న రాయడం జరిగింది. అందులో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే రాద్దామని ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉందామని చాలా కళ్ళతో వేచి చూస్తున్నారు సార్. కానీ మళ్ళీ అందులో కూడా చాలా ట్విస్టులు పెట్టి ఓటీఆర్ ప్రోగ్రామ్ అని డిలే చేయడము, తర్వాత 32 సంవత్సరాలని మళ్ళీ విద్యార్థులను అడుక్కునేలా చేసి ఉద్యమం కోసం అడుక్కోవడమే, మళ్ళీ జాబు ఏజ్ రిలాక్సేషన్ పెంచడని అడుక్కోవడం చేసిన తర్వాత మళ్ళీ 44 సంవత్సరాలు ఈ జూన్ 2 ఈ రోజుకింత ఇవ్వకపోతే వాళ్ళు జూన్ 3 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు 44 ఇయర్స్ అయితే వాళ్ళ పని నిజంగా చాలా, అసలు వాళ్ళు అటు ఇటు అని తేల్చుకోలేకపోతున్నారు సార్. ఈ విధమైన డిప్రెషన్లో చాలా ఉన్నారు విద్యార్థులు. అసలు విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణం కూడా వన్ ఆఫ్ ది ఈ డిలేయింగ్ ది నోటిఫికేషన్ సార్. సార్ నిజంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని దగ్గరలో జరుగుతుంది. ఈ దరిద్రం ఏంటంటే దేశంలో మీరు చూడండి, నిన్నో మొన్న ఎక్కడో నేను చూశాను, లాస్ట్ 10 ఏళ్లలో కేంద్రంలో దాదాపు ఒక 80 పరీక్షలు లీక్ అయినాయి అంటున్నారు. కానీ అన్ని అయ్యాయని నేను అనుకోను. కానీ ఏ పేపర్ చూసినా, నీట్ పేపర్ ఎన్నిసార్లు లీక్ అయింది, ఒక్క ఎగ్జామ్ను సరిగ్గా పెట్టలేకపోతున్నాం, సిఈటీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పటి వరకు లీక్ కాకుండా కనిపించింది ఏమన్నా ఉంటే అది ఒక యూపీఎస్సీ. సో యూపీఎస్సీ మోడల్ను వీళ్ళు అడాప్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా, అంటే వాళ్ళు దాంట్లో వాళ్ళు పాటిస్తున్న ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో, తర్వాత సీక్రెసీ ఏదైతే ఉందో, 1-2 లోపాలు అక్కడ కూడా ఉండొచ్చు మనకు కనిపించనివి. కానీ ఇప్పటి వరకు మాత్రం విద్యార్థులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేదు. వెరీ రీసెంట్గా 2026 మే 24న జరిగిన 2026 మే 24న జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా చాలా టఫ్ వచ్చింది విద్యార్థులకు. నిజానికి అది టఫ్ వచ్చిందా ఈజీ వచ్చిందా కదా? టఫ్ వస్తే అందరికీ టఫే, అది రిలేటివ్ పెర్ఫార్మెన్స్, అబ్సల్యూట్ పెర్ఫార్మెన్స్ ఎవరు అడగట్లేదు నేను. రెండవది టఫ్ అనిపించడానికి గల కారణం కూడా ప్రధానంగా ఏంటంటే, ముఖ్యంగా పిల్లలు చదవాల్సిన టెక్స్ట్ బుక్లు కాకుండా చౌకబారు గైడ్లు చదవడానికి బాగా ఎంకరేజ్ చేశాయి కోచింగ్ సెంటర్లు కానీ, ఇంకొకరు ఎక్స్ట్రా మెంటార్లు కానీ. ఎందుకంటే వీళ్ళు చదవలేదు కాబట్టి వాళ్ళని చదవద్దని చెప్పారు. దీంతో మాత్రమే అది అట్లయింది. సో ఇట్లా ఏంటంటే కొన్నిసార్లు వ్యవస్థ లోపాలు ఉంటాయి, కొన్నిసార్లు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం రెండు ఉంటాయి. సో ఈ రెండిటిలో కూడా కొంచెం మనం ఏమన్నా ప్రక్షాళన అనేది వాడాం కాబట్టి అది రెండిట్లో కూడా జరగాలి, ఇక్కడ జరగాలి అక్కడ. టీజీపీఎస్సీకి వచ్చే వరకు కానీ, ఏపీపీఎస్సీకి వచ్చే వరకు కానీ ప్రత్యేకంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే,
ఎగ్జామ్స్ను ట్రాన్స్పరెన్సీగా సరే లాస్ట్ టైం అనేది ఒకసారి లీకేజ్ అయింది, చాలా బీభత్సం జరిగింది. సో ఒక ఉద్యోగి పొరపాటు వల్లనే జరిగిండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ దీనికి వ్యవస్థ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. రెండవది విద్యార్థులు కూడా చాలా నష్టపోయినట్లు మనకు కనిపించింది. నమ్మకం విశ్వాసం అనేది సన్నగిలుతుంది. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇద్దరికి ఉంటుంది. సార్ యాక్చువల్గా అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ నిరుద్యోగ సమస్యకు సరైన పరిష్కారం జాబ్ క్యాలెండర్ ఒకటే చూపిస్తుందా? కాదు, జాబ్ క్యాలెండర్ ఒక్కదాంతో నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపలేం. నిజానికి భారతదేశంలో కానీ లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీ అయిపోగొట్టుకొని వస్తారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యలో 4 లక్షలు సరిగ్గా ఉండదు. అటువంటిప్పుడు ఎట్లా పరిష్కారం అవుతుంది అంటే దానికి ఉపాధి అనేది కానీ ప్రైవేట్ సెక్టర్ ఎంకరేజ్ చేయడం కానీ ఇంకా అనేక రకాలుగా ఎన్నో ఉన్నాయి. రెండవది ఇండియాలో రిజిడిటీ కూడా ఉందంట. ఎందుకంటే నేను డిగ్రీ చదివాను, ఖచ్చితంగా నేను ఇదే ఉద్యోగం చేస్తా అనేటట్లు ఉంటుంది. మీరు చూడండి, ప్రైవేట్ సెక్టార్లో కూడా కొన్ని అవకాశాలు లేవని నేను చెప్పట్లేదు. పర్యాటక రంగంలో చాలా ఉన్నాయి, లేకపోతే ఇంకో రంగంలోకి వెళ్ళినప్పుడు ఉన్నాయి. కానీ మనం తొందరగా అడాప్ట్ చేసుకోవడంలో కొన్నిసార్లు విఫలమయ్యాం. తర్వాత ఇంకో ప్రాబ్లం కూడా అవుతుంది. అదేంటంటే గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఇంకా మనకు లైఫే లేదన్నట్టుగా. గవర్నమెంట్ జాబ్ చాలా హానర్, సోషల్ సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ప్రభుత్వం రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రయత్నం చేసుకొని ఇది కాకపోతే వెళ్ళిపోతారు. మీరు చాలా డ్రాగన్ చేయడం వల్ల వాళ్ళ సమయం అంతా వృధా అవుతుంది. అది సార్ యాక్చువల్గా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే ఈ ప్రభుత్వంలో భర్తీ చేస్తున్నాడు. ఈయన కొత్తగా ఇచ్చింది లేదు. అసలు నిరుద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి యొక్క మైండ్ స్ట్రాటజీ ఏంటి సార్? అసలు ఇద్దాం అనుకుంటున్నాడా లేదా? అసలు అంటే సార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఒకవైపు. అంటే ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఇచ్చేశారు, కానీ ఇచ్చిన మాట ప్రారంభంలో నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత మాత్రం విద్యార్థులు చాలా భయోందోళనలో ఉన్నారు. అంటే ఏం చేయాలి అని చెప్పేసి మాకు డైలీ కాల్ వస్తూ ఉంటుంది కదా సార్. జాబ్ క్యాలెండర్లో ఉన్నది ఉన్నట్టు కూడా ఇవ్వలేకపోయారు. మరి గ్రూప్ 2 వదిలిపెట్టి ఏఈ నేను ప్రిపేర్ అవ్వాలన్నా, లేదా ఇంకా ఈ మధ్యలో ఎండోర్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి అది ప్రిపేర్ అవ్వాలన్నా, పొల్యూషన్ కంట్రోల్ ప్రిపేర్ అవ్వాలి, అన్నిట్లలో సందిగ్ధతలో పడి ఉండి వాళ్ళు అసలు ఏది ప్రిపేర్ అవ్వాలన్నా అవ్వడం లేదు సార్. మళ్ళీ వారే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ విద్యాశాఖని చూస్తున్నప్పుడు వారు ప్రత్యేక సమయం దయచేసి కేటాయించాలి. వారు కేటాయించి మరి నోటిఫికేషన్ల విషయంలో మరి వారు ఏదైతే కమిటీ నిర్ణయించిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు మరి ఇంకా డిలే చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. మరి బయట ప్రభుత్వాల్లాగా మళ్ళీ ఎలక్షన్స్ కంటే ముందు 2027 ఎండింగ్లో 28లో ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, మెయిన్స్ చేస్తాము అంటే ఇంకా లాభం లేదండి. అది నిజంగా మళ్ళీ విద్యార్థుల్ని మోసం చేసినట్టే అవుతుంది. అందుకోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్స్ వాళ్ళ పర్సనల్ స్వలాభం లేకుండా, అంటే వారే అంటారు నాకు అందరూ సమానమే, అన్ని పార్టీలు సమానమే, వీళ్ళందరూ నేను విద్యార్థుల అభ్యున్నతి కోసం మొత్తం రూపురేఖలు మారుస్తామని అన్నప్పుడు మరి స్వలాభాలు పక్కన పెట్టి వెంటనే ఇవ్వాలి. అప్పుడే వారి మీద నమ్మకం అనేది కలుగుతుంది సార్. తెలంగాణ ఉద్యమ టైంలో ఊరు వాడ పట్టణాలు యువత నిరుద్యోగత ఎంతో మంది రోడ్లోకి వచ్చి ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నారు సార్. కానీ వాళ్ళ కళ, నిరుద్యోగుల కళ ఇప్పటికీ సాకారం కాలేదు. దీనిపైన మీరే ఉంటాయి. మీకు ఎంతో తెలంగాణ పైన అనుభవం ఉంది, ఎంతో మంది కొన్ని వేల మంది గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు పోటీ ఇచ్చిన అనుభవం కూడా ఉంది సార్. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు సార్ నిరుద్యోగ సమస్య పైన? తెలంగాణలో వాస్తవంగా నిరుద్యోగుల కళలే కాదు, అసలు ఏ కళ నెరవేరలే. అన్ని కళలు అట్లే పెండింగ్గా ఉన్నాయి. 1-2 కళలు ఏమైనా తీరినాయంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వడమో లేకపోతే మంత్రులు అవ్వడమో తప్ప మిగతా కళలు మాత్రం అట్లే ఉన్నాయి. నిరుద్యోగుల కళలు నిజంగా చెప్పాలంటే లాస్ట్ 12 ఏళ్ళగా చాలా డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చాలా ప్రణాళికబద్ధంగా చేశారా, కాకతాళీయంగా చేశారా అనేది మాత్రం మనం నిర్ధారించడానికి మళ్ళీ అదొక పెద్ద చరిత్ర అవుతుంది. అసలు నోటిఫికేషన్ లేకుండా మొదటి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 4-5 సంవత్సరాల కాలం పాటు వృధా జరిగిపోయింది. మధ్యలో ఒక మెరుపులాగా ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసారా అనిపించారు. మిగతా అంటే ఇంకొకటి కూడా ఇక్కడ ఏంటంటే ఒక డిఎస్సి కూడా జరిగింది, అదేం కాదనట్లే. సో ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు అనగానే మనం స్పెసిఫిక్గా కొన్ని చూస్తాం. ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా తక్కువ చేసి చెప్తున్నట్టుగా అనుకోకండి. బట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తేనే దానికి, ఎందుకంటే వీళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యే అధికారులు ప్రభుత్వానికి రథచక్రాల్లాగా పనిచేస్తారు. ఎంత మిగతా వాళ్ళు, ఇప్పుడు టీచర్ ఉన్నాడు, ఆయన రేపు జాతి నిర్మాణంలో పాత్ర వహిస్తాడు, కానిస్టేబుల్ ఉన్నాడు, ప్రజారక్షణలో వహిస్తాడు. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకుపోవాల్సింది ఎవరంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇది రెగ్యులర్గా లేకపోవడం అనేది చాలా మైనస్. మిగతాయి కూడా ఏవి రెగ్యులర్గా ఏం లేదు, వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం రెగ్యులర్గా అప్పుడప్పుడు చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ ప్రజలు ఎవరైనా ఏమైనా అడుగుతారేమో వీళ్ళని తీసుకుపోయి లోపలేయడానికి పోలీసు వాళ్ళు పనికొస్తారని తప్ప ప్రజలను రక్షించడానికి ఉపయోగపడినట్లయితే లేదు.
సార్ ఇప్పుడు ఒక టైంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితేనే కావచ్చు, ఈరోజు ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైతేనే అవ్వచ్చు కానీ 3,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట గవర్నమెంట్ చెప్తుంది. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది నిరుద్యోగులు నిరుణ మోసం చేసినట్టేనా? రాజకీయ నాయకులు ఓట్లు వచ్చినప్పుడు చాలా విషయాలు మనకు చెప్తూనే ఉంటారు. ఇంకా మీరు సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పారు, సులభ్ కాంప్లెక్స్ ఎలక్షన్లు ఉంటే కూడా హామీ ఇస్తారు, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు దానికి. సో ఎంతవరకు రిక్రూట్మెంట్ కొంచెం వాళ్ళు ప్రశ్నించుకోవాలి దీంతో పాటు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండే వీళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి ఇంకెవరైనా కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కానీ మరి ప్రజా సమస్యల్లో ఈ నిరుద్యోగము అనే దాన్ని చాలా లీస్ట్ ప్రియారిటీగా చూస్తున్నారు. మీరు ప్రతిరోజు కూడా 3 నెలలకు ఒకసారి మనం చూస్తే కూడా హిందూ పేపర్లో చూసినా ఇంకా ఏదైనా పేపర్లో చూసినప్పుడు ఎవ్రీ టైంలో మనకు నిరుద్యోగం పెరుగుతూ పోతూనే ఉంది. దీన్ని నిరుద్యోగం పెరుగుతూ పోతుందనాలన్నా, ఉద్యోగార్థుల సంఖ్య పెరుగుతూ పోతుందనాలన్నా ఎట్లా చెప్పాలన్నా కూడా మనకు చెప్పడానికి వీల్లేదు. ఎందుకు పోతుంది, అసలు ఎందుకు మనం కల్పించలేకపోతున్నాం ప్రజలకు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. సార్ యాక్చువల్గా నిన్న బుర్రా వెంకటేశ్వరం సార్ వచ్చేసి 3,800 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఏమంటే ప్రతి నెల 1 లేదా 2 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటున్నారు. ఈ తెలంగాణ ప్రజలు నమ్మశక్యమైన ఇది? అదే సార్ అన్నారు, ఇలా అనడం చాలా అంటున్నారు, కానీ వాస్తవంగా సార్ గమనించినట్లయితే క్లారిటీ అనేది వాళ్ళకి లేదు సార్. జూన్ 2 కంటే ముందు ఇచ్చిన ప్రకటన లాగానే ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వం ఒత్తిడితోని చెప్తున్నారో ఏమో మరి చైర్మన్ గారు అన్నట్టుగా ఉంది. అంటే క్లియర్గా ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తేనే నమ్మకం వస్తుంది సార్. ఎవరైనా నా పర్సనల్గా కూడా నేనేమైనా ఒక విద్యార్థికి నాన్న నీకు 40 రోజుల్లో నా సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తా అంటే ఓకే సార్ కంప్లీట్ చేస్తాను. వాళ్ళు కూడా అలాంటి హామీలు ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ పత్రికా ప్రకటనల మట్టుకు మాత్రమే తప్ప మరి ఇచ్చినా కానీ సార్ ఈ 30, 40 ఈ విధంగా 30 పోస్టులు 40 పోస్టులు ఇస్తున్నాము డిఫరెంట్గా కొన్ని ఇస్తాము అంటున్నారు. ఓకే, కానీ వీటిలో కూడా వేటికి ఇస్తామన్నది కూడా చెప్పట్లేరు. మరి నిజంగా ఇస్తారా అంటే ఆ 3,000 పోస్టులకు సంబంధించి చెప్పే రోజే ముందే చెప్తే అయిపోతుంది 3,000 అని చెప్పేసి. బయట ఏదో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక్కో 300 అంట, ఇది 200 అంట, 100 అంట. ఇదంతా సోషల్ మీడియా ప్రచారం కోసం ఎవరి వారే ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అధికారికంగా మాత్రము మరి అఫీషియల్ గా ఇప్పుడు సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దని ప్రభుత్వం అన్నప్పుడు వారు కూడా సోషల్ మీడియాలో చెప్పినట్లు వదంతులు క్రియేట్ చేస్తే ఇంకెవరిని నమ్మాలి సార్? ఇది ఒక గందరగోళం అయితే ఉంది సార్. అంటే పూర్తి క్లారిటీ వాళ్ళు ఖచ్చితంగా ప్రకటించాల్సిందే, ప్రకటిస్తేనే నమ్ముతారు మన విద్యార్థులు. మేము కూడా విద్యార్థులకు ఏదైనా మోటివేషన్ చేయగలుగుతాం, నాన్న చదవండి అని చెప్పేసి. సార్ మరో ప్రశ్న మీకు ఏంటంటే, సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన టాంచి అంగన్వాడీలు ఈ సిడిపిఓలు ఈఓలు మేము 15,000 పోస్టులు వస్తాం అంటూనే ఉన్నారు, కానీ ఇప్పటికి అది దాని పని కారించడం లేదు. అది ఏం సార్ అసలు, ఎందుకని అది దాని గురించి చెప్తారు ఒకసారి? అవును సార్, యాక్చువల్గా నిధుల కొరత నేమో అని అనిపిస్తుంది. కానీ సార్ అపాయింట్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున ప్రీ ప్రైమరీ అని చాలా ఫోకస్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా అంగన్వాడీ టీచర్ల నుంచి మొదలుకొని సిడిపిఓలకు ప్రత్యేకంగా టార్గెట్స్ ఉన్నాయి. అక్కడ మరుగుదొడ్లు నియమించడం అనుకుని అన్ని రకాల ప్రీ ప్రైమరీని మనం ఎంకరేజ్ చేద్దాము అని అంటున్నారు, క్రెషే అని అంటున్నారు. మరి ఇందులో కూడా సార్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, గుడ్లు, కోడిగుడ్లతో మొదలుకొని బియ్యం అన్నీ వస్తున్నప్పుడు చిన్న రిక్రూట్మెంట్ చేసి రాష్ట్రాన్ని భాగస్వామ్యంలో తీసుకురావాలి. కానీ చాలా మంచి స్టెప్ చేశారు సార్. అంటే ఆన్లైన్లోనే 10th మరియు ఇంటర్కి సంబంధించిన మార్కుల్ని వాళ్ళు పెట్టి అందులో ఆ తర్వాత మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటామని ఒక మాట చెప్పడం వల్ల అవినీతికి తావు లేకుండా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇవన్నిటి గురించి సార్ చెప్తున్నారు, కానీ ఇవన్నీ నీటి మూటల్లాగా కాకూడదు, ఇస్తారు కంపల్సరీ. కానీ అందరూ అదే అంటున్నారు మాకు కూడా సార్. అంటే దీనికి ఒక మరి ఇప్పుడున్న అంగన్వాడీ వ్యవస్థని కూడా ప్రక్షాళన చేయాలి సార్. చాలా మంది టీచర్లకు ప్రీ ప్రైమరీ అంటే బోధించే వాళ్ళకు వంట చేసి పెట్టడము, ఒక ఆయం ఉంటే వాళ్ళకు నీట్గా ఉంచడం అన్నట్లుగానే చాలా మటుకు గిరిజన ప్రాంతాల్లో నేను స్వయంగా వెళ్ళి చూశాను. మరి ఇప్పుడు 10th ఇంటర్ వాళ్ళని తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలి? అంగన్వాడీ టీచర్ అంటే ఏదో ఏబిసిడీలు పెట్టించే టీచర్ కాదు సార్. చిన్నప్పటి నుండే వారిని అన్ని రకాల మానసికంగా అన్ని రకాలుగా పెంపొందింపజేసే విధంగా ఉండాలి. దీనికోసం ఇమ్మీడియట్గా వారు కమిటీ నియమించి చేసేయాలి. దీంట్లో పెద్ద కష్టం అంటూ ఏమీ లేదు సార్, కానీ తప్పకుండా వాళ్ళు చేయాలి. ఇది అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అప్పటి నుండే వారు విద్యాభివృద్ధి కోసము చిన్నప్పటి నుండి, ఎందుకంటే ఒక పేదవాళ్ళు
ప్రైవేటు నర్సరీ ఎల్కేజీ యూకేజీకి సార్ మినిమం 20 నుంచి 30,000 ఖర్చు చేయలేకపోతున్నారు. అలాంటి సందర్భాల్లో మొక్కుబడిగా వెళ్ళినామా, ఏదో బాలామృతం ఇచ్చినామా, ఎగ్స్ ఇచ్చినామా, తిన్నరా, వస్తున్నారా అంటే ఇంక అప్పుడు ఎక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్, మానసిక వికాసం జరగట్లేదు. అందుకోసమైనా ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు అన్న మాటలు నిలబెట్టుకున్నట్లు అవుతుంది సార్.